హాయ్ ఆల్. ఈరోజు టాపిక్ వచ్చి జనరేటివ్ ఏఐలో ర్యాగ్ అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్ మెయిన్లీ ర్యాగ్ అప్లికేషన్కి ఆర్కిటెక్చర్ మెయిన్లీ వచ్చి డేటా ఇంజెక్షన్ పార్ట్, రిట్రైవల్ పార్ట్ అండ్ ద జనరేటివ్ పార్ట్. దీస్ ఆర్ ద మెయిన్ త్రీ బ్లాక్స్ ఆఫ్ దిస్ ర్యాగ్ అప్లికేషన్. కమింగ్ టు ద డేటా ఇంజెక్షన్ పార్ట్, మనం ఏదైతే వర్డ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద పీడిఎఫ్ ఫైల్స్ ఉంటుందో దీంట్లో చాలా వెరైటీ ఆఫ్ డేటా ఉంటుంది. టేబుల్ డేటా ఉంటుంది, టెక్స్ట్ డేటా ఉంటుంది, ఇమేజ్ డేటా ఉంటుంది. సో ఎంటైర్ ద థింగ్ ఇన్ టు ద టెక్స్ట్ ఫార్మాట్లోకి తీసుకురావాలి. ఎందుకంటే దట్ ఈస్ ద ఈజీ ఫార్మాట్ ఫర్ అస్. సో ఫర్ దాట్ వీఆర్ హ్యావింగ్ మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. పైమ్యూ పీడిఎఫ్ ఆర్ పై ప్లంబర్, దీస్ టైప్ ఆర్ డాక్లింగ్ ఆర్ అన్స్ట్రక్చర్డ్ లైబ్రరీ, ఇదంతా యూస్ చేసి మన యొక్క డేటాని డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని టెక్స్ట్ ఫార్మాట్గా కన్వర్ట్ చేసి, ఆఫ్టర్ కన్వర్టింగ్ ద టెక్స్ట్ ఫార్మాట్, సో వీ ట్రై టు చంక్ ఇట్ అండ్ కన్వర్ట్ ఇన్ టు ద వెక్టర్స్. ఆ వెక్టర్స్గా కన్వర్షన్ చేసి మనము వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఈ పార్ట్ని ఉంది చూసావా, కన్వర్షన్, దిస్ ఎంటైర్ ద థింగ్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డేటా ఇంజెక్షన్ పార్ట్. దెన్ ఆఫ్టర్ దాట్ వాట్ ఇట్స్ లైక్ కన్వర్షన్ ఆఫ్ దీస్ వెక్టర్స్, మనకు అనేది డిఫరెంట్ మోడల్స్ యూస్ చేస్తాము. ఆ మోడల్స్ వచ్చి టెక్స్ట్ యాడ్ 002 కానీ, టెక్స్ట్ ఎంబెడింగ్ 03 లార్జ్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓపెన్ ఎంబెడింగ్స్ మోడల్స్ ఉంటాయి. వాటిని యూస్ చేసుకుని దిస్ టెక్స్ట్ ఎంటైర్ ద థింగ్ని వెక్టర్స్గా కన్వర్షన్ చేసి స్టోర్ చేస్తాం. ఎందుకని ఇలా చంక్ చేయడం, ఇలా ఎందుకు అని అంటే దెర్ ఈజ్ ఏ లిమిటేషన్. మనకి ఎల్ఎల్ఎంకి లిమిటేషన్ ఉంటుంది, కాంటాక్ట్స్ విండో యొక్క లిమిటేషన్. ఆ లిమిటేషన్ని మరి ఇన్ ఆర్డర్ టు గెట్ ఏ బెటర్ యాక్యురసీ పర్పస్ కోసం కూడా మనం చంక్ చేసి దాన్ని వెక్టర్స్ డేటాబేస్లో స్టోర్ చేస్తాం. సో ఇది అనేది, సో వెనెవర్ క్వశ్చన్ కనుక అడిగితే ఆ క్వశ్చన్ని కన్వర్షన్ ఆఫ్ ద వెక్టర్స్గా కన్వర్షన్ చేసి ఈ వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేసిన వెక్టర్స్ ఉంటాయి కదా, దీన్ని కంపేర్ చేసింది కొసైన్ సిమిలారిటీతో. ఏదైతే దానికి కొసైన్ సిమిలారిటీకి హై వాల్యూ వస్తుందో దాన్ని టాప్ 5 ఆర్ ద టాప్ 10 అకార్డింగ్ టు మన రిక్వైర్మెంట్కి టాప్ 5 ఆర్ టాప్ 10 తీసుకుని దాన్ని రిట్రైవ్ చేస్తాను. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిట్రైవర్. అకార్డింగ్ టు ద క్వశ్చన్ కొసైన్ సిమిలారిటీ యూస్ చేసుకుని టాప్ 5 ఏదైతే మ్యాచ్ అయినాయో అవి రిట్రైవ్ చేస్తున్నాం. దీన్ని రిట్రైవర్ పార్ట్ అంటారు. దాని తర్వాత రిట్రైవ్ అయిన చంక్స్ని మనం అనేది రీర్యాంకింగ్ కానీ అలాంటివి అప్లై చేస్తాము. అదర్వైజ్ మనం ఏం చేస్తామంటే జనరేటర్ పార్ట్, ఇట్స్ లైక్ ఒక ఎల్ఎల్ఎం అనేది జనరేటర్ ఒక మోడల్ అనేది ఉంటుంది. దానికి రిట్రైవ్ అయిన టాప్ 5 ఉంటుంది కదా, ఈ కాంటెక్స్ట్గా ఒక ప్రాంప్ట్ యాడ్ చేసి దానికి ఈ మోడల్కి ఇస్తాం.